టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఆగస్టు 24వ తారీఖు శనివారం. మరి ఈరోజు తిథి పంచమి ఉదయం 7:52 వరకు ఉంటుంది. తదనంతరం మరి షష్ఠి. ఇక అది కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తిథి ద్వయం, 2 తిథుల కలయిక. ఈ షష్ఠి తిథి అనేది మర్నాడు రోజు తెల్లవారుజామున 5 గంటలు, అంటే తెల్లవారి 25వ తారీఖు అనగా 5:30 వెళ్ళిపోవటమని, తర్వాత సప్తమి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం అనేది ఉంటుంది. సాయంకాలం 6:06 వరకు. తదనంతరం భరణి నక్షత్రం. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఏదో రకమైన అలజడికి లోనవటం, ఇంటిలో పెరిగే బాధ్యతలు, ఆ బాధ్యతలతో పోటీ పడలేని నైజం, ఏదో తెలియని ఒక శారీరక రుగ్మత, వీటి వల్ల ఇబ్బందులు పడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన విషమ పరిస్థితులు అయితే ఏమీ కనిపించటం లేదు. ఇక దూర ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక ఈరోజు వాటి విధానంలో కొంత వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక అలాంటి వాటిని ఈరోజు వాయిదా వేయటం అనేది మంచిది. ఇక ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ధనరాబడి కూడా ఆ రకంగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో ఏదో రకమైన చర్చలు లేదా సమావేశాలు ఏర్పాటు అవడం అనేది, లేదా శుభకార్యాల్లో పాలు పంచుకోవటం అనేది కూడా ఈరోజు తటస్థించవచ్చు. ఇక స్నేహితుల విషయంలో ముఖ్యంగా ఎల్, ఈ అక్షరాలు కలిగిన మిత్రులు ఎవరైనా ఉంటే వారి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం, లేదా వారి పరంగా ఏవైనా అననుకూల వార్తలు వినటం అనేది సంభవించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఏమైనా వ్యతిరేక ఫలితాలు కానీ, వ్యతిరేక పరిస్థితులు కానీ చోటు చేసుకుంటే వాటి నుంచి ఈరోజు కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. మానసికంగా కూడా కొంతవరకు దృఢంగా ఉండటం, ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలో ఆ రకంగా సమాధానం ఇచ్చి తమ కార్యాలను సులభం చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఈరోజు కూడా తప్పవు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో మరింత బాధ్యతలు పెరగటం కానీ, లేదా ఏదైనా సరే కొత్త ప్రాజెక్టులను వీరికి అప్పచెప్పడం కానీ సంభవించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కనుక ఏదైనా సరే ఉద్యోగంలో కొంతవరకు మార్పులు, అలాగే మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి అవి సంభవంలోకి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏవైనా సరే ఇల్లులు తీసుకోవాలి, భూములు కొనుక్కోవాలి, ఇలా వీటికి గృహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఇక సాధ్యమైనంత వరకు ధర్మ పదంలోనే వెళ్ళి మీరు యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే కనుక మరింత విజయ అవకాశాలు అయితే మెరుగుపడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇంట్లో ఏదో రూపంలో మానసిక అశాంతి పేరుపోవటం, డబ్బు ఎంతసేపటికి అప్పుల రూపంలోనే ఎక్కువ ఖర్చు పెట్టడం, తమ సంపాదన ఏదో రకంగా కొంత ఇబ్బందుల్లో పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నా కూడా బేజారెత్తించగలిగే పరిస్థితులు, తరుముతూ ఉండే పరిస్థితులు వెంటపడుతూ ఉండటంతో లోపలే బిక్క చచ్చిపోతూ ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలవుతుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా ఈ 3 విషయాల పట్ల చూసినప్పుడు ఇందులో ఆర్థిక విషయాలు కొంతవరకు పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. కానీ మానసికంగా వీరు మాత్రం ఏదో రకమైన అలజడికి లోనవుతూ ఉండటం, వారికి ఉండే ఏదైనా సరే ఒత్తిడిని లోపలే పెట్టుకుని ఆ యొక్క చికాకుని అవతల మీద రుద్దటం అనేది అయితే ఉంటుంది. ఇక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా దైవవశాత్తు కొంతవరకు బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.
తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభా పాట వాళ్ళు గుర్తించడం, అలాగే ఏవైనా సరే కొంతవరకు జీతభత్యాలు పెరగడం, ఇలాంటి కొన్ని మంచి మార్పులు రావడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా సంతాన విషయంలో మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. ఇక దూరపు మిత్రులు లేదా బంధువులు వీళ్ళింటికి రావటం కానీ, వారితో వీరు ఏదైనా సరే కొంతవరకు సమావేశం అవటం కానీ సంప్రాప్తించవచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా వారు తీసుకున్న నిర్ణయాల్లో చేసే పనుల్లో కొంతవరకు తొందరపాటు అనేది మంచిది కాదు. వీరిలో ఉండే ఒక రకమైన మూర్ఖ స్వభావం, సరే ఎవరు ఎలా చెప్పినప్పటికీ కూడా వారు పట్టింది దానికి రెండే కాళ్ళు అన్న చందంగా కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక స్థితి ఒక నిమిషం ఉన్నట్టుగా ఒక నిమిషం లేకపోవటం, అవతల వాళ్ళు సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోవటం, తొందరగా అవతల వాళ్ళ మీదకి వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా అవతల వాళ్ళ మీద ఆ తప్పును రుద్దేయటం, ఇలాంటి రకమైన కొంత చిందరవందర వాతావరణం అయితే కనుక ఈరోజు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గురుడి యొక్క దృష్టి వల్ల ఏదైనా ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మటుకు బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక వీరికి ఇంటి సమస్యలే ఎక్కువగా పెరగటం అనేది కనిపిస్తుంది. ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకునేప్పటికీ ఇంకో సమస్య వీళ్ళ కోసం రెడీగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బయట వీరికైతే కనుక పల్లకిల మోత కానీ వీరు చేపట్టి ఏ పనిప్పటికీ కూడా అందులో వీరి యొక్క ప్రతిభని ప్రదర్శించుకోవటం అనేది, ఉత్తమ ఫలితాలు సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇటు వారు ఏదైతే అమితంగా శ్రమ పెట్టి దృష్టి పెట్టి ఒక కార్యక్రమం ఏదైతే అంకురార్పణ చేశారో అది ఈరోజు కొంతవరకు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా కల్పిస్తుంది. సంతానపరంగా కూడా ఈరోజు ఎంతో కొంత మంచి వార్తలు వినడానికి, సంతానం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సత్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకపోలేదు. కనుక అధిక శాతం అయితే కనుక ఈరోజు మకర రాశి వారికి అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వారు ఉన్నంతలు మరింత మంచి పెంచుకోవడానికి ఆంజనేయ స్వామి పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారు అయితే ఈరోజు కూడా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా శారీరకంగా ఎక్కువగా అలసిపోవటం, ఎంత శ్రమపడినా కూడా దానికి తగినంత ప్రయోజనం లేకపోవటం అనేది, తిన్నాము అంటే తిన్నాము, పెరిగాము అంటే పెరిగాము, గాలి పీల్చాము అంటే గాలి పీల్చాము అన్నట్టుగానే ఉంటుంది. కానీ పెద్దగా అభివృద్ధి చెందంగా వీరి జీవితం లేకపోవడం అనేది లోపల వీరికి కొంతవరకు అసహనాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఈరోజు కొంతవరకు సమతుల్యత రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఇటు ఏ రకంగా చూసినప్పటికీ కూడా మానసికంగా ఎంత స్థిరంగా ఉందామనుకున్నప్పుడు కూడా ఆ స్థిరంగా ఉంచనివ్వని పరిస్థితులు ఎక్కువగా ఎదురవటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మరి గతంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం తీసుకుని అమలు చేయాలో అక్కర్లేదా, లేదా ఇది ఇలాగే కొనసాగించడం మంచిదా, ఇలా తర్జన భర్జన వాతావరణం కూడా ఎక్కువగా ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. దైవ మార్గంలో ఏదో రకమైన కొంత మనకి అనుకూలత కానీ లేదా ఆశీస్సులు కానీ లభించినప్పటికీ కూడా మానసికంగా మాత్రం లోపల కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.